జస్ట్ క్లాసిక్కి లైట్నింగ్కి జస్ట్ మనం డిఫరెన్స్ చూసుకుంటాం అంతే. సో యాప్స్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి, సో ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మాత్రం చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే మనకు లీడ్స్. సో లీడ్స్ అంటే ఏంటి? లీడ్స్ అంటే ఏంటి? మీ మార్కెటింగ్ టర్మినాలజీ ప్రకారం మనకు లీడ్ వచ్చిందా లేదా అనే ఆప్షన్స్ అడుగుతుంటారు. ఎనీ ఐడియా లీడ్స్ అని? షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటే సో వాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళని మనం లీడ్స్ అంటాం, రైట్? సో సపోజ్ ఎవరైనా ఒక ప్రోడక్ట్ ని బై చేయాలనుకుంటున్నారు, ఒక ప్రోడక్ట్ కి మనం క్యాంపెయిన్ ఇస్తాం. క్యాంపెయిన్ ఎలా ఇస్తాం? పంపుల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ ని డెమో ఇవ్వడం కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ, ఫేస్బుక్లో కానీ, సంథింగ్ సోషల్ మీడియాలో కానీ ఎలా పడితే అలా మనం క్యాంపెయిన్ ఇస్తాం. ఓకేనా? సో నీ ప్రోడక్ట్ని చూసి కొంతమంది కస్టమర్స్ మనకు వస్తారు. ఓకేనా? కొంతమంది కస్టమర్స్ నీ ప్రోడక్ట్ని చూసి నీ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్టెడ్ పైన మన దగ్గరికి వస్తారు. సో వచ్చిన వాళ్ళని మనం ఏమంటామంటే లీడ్స్ అంటాం. సో మనం ఆపర్చునిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే మన ప్రోడక్ట్ని వాళ్ళకి సెల్ చేస్తున్నాం. సెల్ చేసేటప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు మనకి ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఒక ప్రోడక్ట్ పైన. మన ప్రోడక్ట్ పైన వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకు కాంటాక్ట్ అవుతారు. సో నేను ఇంట్రెస్టెడ్ కావాలి అని వాళ్ళకు మన దగ్గరకు వచ్చి అడుగుతారు, నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నానని. సో మనం దాని వల్ల ఏమనుకుంటామంటే లీడ్స్ అంటాం. సో వాటిని మనం లీడ్స్ అంటాం. ఒకసారి మనకు లీడ్ వచ్చిన తర్వాత లీడ్ డీటెయిల్స్ తీసుకుంటాం మనం. సో లీడ్ ఏమొచ్చింది, లీడ్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటాం. సో మనం లీడ్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఒక కస్టమర్ మన ప్రోడక్ట్ని ఇంట్రెస్టెడ్ అయిన తర్వాత సో ఓకే నాకు ఇంట్రెస్టెడ్గా ఉంది మీ ప్రోడక్ట్ పైన, సో నేను బై చేయాలనుకుంటున్నాను. సో బై చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లీడ్ని మనం కన్వర్ట్ చేస్తాం. సో ఆ లీడ్ని మనం కన్వర్ట్ చేస్తాం. సో కన్వర్ట్ చేస్తే ఆ లీడ్ ఎలా అయిపోతుంది మనకు? సో అకౌంట్గా క్రియేట్ అవుతుంది, కాంటాక్ట్స్గా క్రియేట్ అవుతుంది, తర్వాత ఆపర్చునిటీగా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఒక లీడ్ని మనం కన్వర్ట్ చేస్తే సో ఆ లీడ్ ఎలా అవుతుంది మనకు? ఆపర్చునిటీగా క్రియేట్ అవుతుంది, కాంటాక్ట్స్గా క్రియేట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం అకౌంట్స్గా కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో లీడ్ కన్వర్ట్ చేస్తే మనకు అకౌంట్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది. సో మనం ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం? కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం. సో ఆపర్చునిటీలో మన ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని కస్టమర్కి చూపిస్తాం. సో ప్రోడక్ట్ మీరు బై చేయాలనుకుంటున్నారు కదా, సో దీనికి సంబంధించిన ఆపర్చునిటీ ఇలా ఉంది, దీనికి సంబంధించిన కోట్ ఇలా ఉంది, సో మీరు ఓకే అంటే ఫైనలైజ్ చేస్తాం. మేము ఫైనలైజ్ అయిపోయిన తర్వాత డెలివరీ ఇచ్చేస్తాం. సో డెలివరీ అయిన తర్వాత మనకి ఏమన్నా ప్రాసెస్లో మనం డెలివరీ ఇచ్చిన ప్రోడక్ట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయంటే వాడు కేసు రైజ్ చేస్తుంది. సో కేసు రైజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? సొల్యూషన్స్ ఇస్తాం. వాడు రైజ్ చేసిన కేసుకి మనం సొల్యూషన్స్ అనేవి ఇచ్చేస్తాం. సో ఇదంతా సేల్స్ ప్రాసెస్ కింద వస్తుంది. ఓకేనా? సరే, మనం ఒక లీడ్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? సో లీడ్స్కి వెళ్ళేసి న్యూ లీడ్. సో లీడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినాడంటే ఆ కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా? నేను లీడ్ ఇస్తాను, లాస్ట్ నేమ్, లీవ్ డీటెయిల్స్, కంపెనీ, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే కావాలనుకుంటారో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవ్వండి. తర్వాత కరెన్సీ, తర్వాత లీడ్ స్టేటస్, ఓపెనా, కాంటాక్టెడా, వర్కింగా, కనెక్టెడా, తర్వాత క్లోజ్డా, కన్వర్టెడా, క్లోజ్డా, నాట్ కన్వర్టెడా. సో లీడ్ అనేది ఓపెన్లో ఉంది, నాట్ కాంటాక్టెడ్. సో స్టేటస్ బై డిఫాల్ట్ వేరే ఉంటుంది. సో దీన్ని మనం సేవ్ చేస్తాం. సేవ్. మీకు స్పెసిఫిక్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫోన్ నెంబర్లో కానీ మొబైల్లో కానీ సమ్ డేటా ఎంటర్ చేసుకోండి, ట్యాక్స్ కానీ ఈమెయిల్ కానీ సంథింగ్, అంటే లీడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో సేవ్ చేస్తాం. ఓకేనా? సో సేవ్ అయిపోయింది. ఇక్కడ నేమ్ ఏంటి? ఇక్కడ లీడ్ డీటెయిల్స్. ఓకేనా? సో దీన్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ లీడ్ అనే కస్టమరు నాకు సంబంధించిన ప్రోడక్ట్ ఓకే అనుకున్నాడు. సో దీన్ని నేను కన్వర్ట్ చేసుకుంటే నాకు అకౌంట్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఆపర్చునిటీ కూడా జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ అడుగుతుంది స్పెసిఫిక్గా మ్యాండేటరీ ఫీల్డ్స్, ఏ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో అకౌంట్ విత్ అటాచ్డ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్గా, లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్గా, లేకపోతే వ్యూ. ఇప్పుడు వ్యూ క్లిక్ చేసినామంటే యూ కెన్ వ్యూ ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ అకౌంట్స్. సో ఇక్కడ ప్రపోజల్ లుక్అప్ సింబల్ క్లిక్ చేయండి. ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లో ఏదో అకౌంట్ కావాలంటే క్లిక్ చేసుకోండి. సో క్లోజ్డ్, కన్వర్టెడ్ స్టేటస్ మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి
క్లోజ్డ్ కనెక్టెడ్గా వస్తుంది. సబ్జెక్ట్ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు కస్టమర్ని, ఈమెయిలా, కాలా, లేదా లెటర్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారా సంథింగ్. సో కాల్ ప్రయారిటీ నార్మల్గా ఉంది, కన్వర్ట్. కన్వర్టెడ్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. దాని కింద కాంటాక్ట్ క్రియేట్ అయిపోయింది. లీడ్ డీటెయిల్స్ చూడండి, మనం ఇచ్చిన లీడ్ డీటెయిల్స్. దాని కింద ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ నేమ్ ఏంటి ఇచ్చాం మనం, ఈజీ అని ఇచ్చాం. సో ఇక్కడికి వెళ్తే ఆపర్చునిటీ వచ్చేసి ఈజీ వెళ్తుంది. సో దాని కింద ఓపెన్ యాక్టివిటీస్లో ఇవి ఉంటాయి. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, నేమ్, లీడ్ డీటెయిల్స్. సో ఏ యాక్షన్ తీసుకున్నాం, యాక్షన్స్ అయిన అకౌంట్ నేమ్ తీసుకున్నాం, సో ఫోన్ నెంబర్ ఇచ్చాం, ఈమెయిల్ ఐడి ఇచ్చాం, కాంటాక్ట్ క్రియేట్ అయిపోయింది. కాంటాక్ట్ కింద మనకు ఆపర్చునిటీస్ అని ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీ మనం ఇచ్చిన ఆపర్చునిటీ. ఓకేనా. సో వన్స్ మనకి లీడ్ కన్వర్ట్ చేస్తే, ఒక లీడ్ని కన్వర్ట్ చేస్తే ఆ లీడ్ అనేది మనకు ఉండదు ఇంకా. ఓకేనా. సో ఎందుకంటే ఆ లీడ్ మనం కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ లీడ్ అనేది మనకు కనిపించదు. సో ఇక్కడ చూడండి, లీడ్స్కి వెళ్ళండి కావాలంటే, ఆల్ ఓపెన్ లీడ్స్, గో. సో మనం క్రియేట్ చేసుకుంది ఏంటి, లీడ్ కదా. సో లీడ్ ఇక్కడ చూడండి. సో మనకు లీడ్ డీటెయిల్స్ అని ఒక నేమ్ ఇచ్చుకున్నాం మనం, లీడ్ నేమ్. సో ఇక్కడ లీడ్ డీటెయిల్స్ అనేది లేదు. సో వన్స్ లీడ్ని కన్వర్ట్ చేసిన తర్వాత అది మనకు లీడ్స్లో కనిపించదు. సో ఎక్కడ కనిపిస్తుంది, అకౌంట్లో కనిపిస్తుంది, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉంటుంది, తర్వాత ఆపర్చునిటీలో ఉంటుంది. ఓకేనా. సో దీన్ని లీడ్ కన్వర్షన్ అంటారు. సో దీన్ని ఏమంటారు, లీడ్ కన్వర్షన్ అంటారు. కన్వర్ట్ చేసేదాన్ని కన్వర్షన్ అంటారు. సరే, ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా క్రైటీరియాని బేస్ చేసుకొని ఒక్కో లీడ్ ఒక్కొక్క యూజర్కి అసైన్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, లైక్ హెచ్పి ఒక ల్యాప్టాప్ ఉంది, డెల్ ఒక ల్యాప్టాప్ ఉంది, లెనోవో ఒక ల్యాప్టాప్ ఉంది. 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అజ్యూమ్ బెంగళూరులో మా తల్లిలో ఒక ఏరియా ఉంది, శివాజీనగర్లో ఒక ఏరియా ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, తర్వాత సిల్క్ బోర్డ్లో ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకేనా. సో 3 ఏరియాస్లో 3 డిఫరెంట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకేనా. కానీ యూజర్స్ మాత్రం సేమ్గా ఉంటాం, అంటే కంపెనీకి సంబంధించిన యూజర్స్ మాత్రం సేమ్గా ఉంటాం మనం. ఓకేనా. సో ఇప్పుడు సిల్క్ బోర్డ్లో వచ్చిన లీడ్స్కి ఒక యూజర్ని అసైన్ చేయాలి, శివాజీనగర్లో వచ్చిన లీడ్స్కి ఒక యూజర్ని అసైన్ చేయాలి, మార్తల్లిలో వచ్చిన లీడ్స్కి ఒక యూజర్ని అసైన్ చేయాలి. సో ఎలా అసైన్ చేస్తాం. సో డిఫరెంట్ ప్లేసెస్లో లీడ్స్ అనేవి క్రియేట్ చేస్తారు అక్కడ. ఓకేనా. సో ఆ లీడ్ ఏ యూజర్కి అయితే అసైన్ చేయాలనుకున్నది మనం ఎలా అసైన్ చేస్తాం ఆ యూజర్స్కి స్పెసిఫిక్గా. సో దాన్ని అసైన్ చేయడానికి మనకు అసైన్మెంట్ రూల్స్ అనే ఒక చిన్న టాపిక్ వస్తుంది. సో ఈ అసైన్మెంట్ రూల్స్ మనం మెయిన్గా 2 ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేసుకుంటాం, ఒకటి లీడ్, ఒకటి కేస్. ఓకేనా. లీడ్ ఆబ్జెక్ట్లో చేసుకుంటాం, దాని తర్వాత కేస్ ఆబ్జెక్ట్లో చేసుకుందాం. సరే, లీడ్ ఆబ్జెక్ట్లో ఎలా చేసుకుందాం. సో లీడ్ సెటప్లోకి వెళ్తే ఇక్కడ లీడ్ అని టైప్ చేయండి. సో లీడ్ కింద అసైన్మెంట్ రూల్స్ ఉంటుంది, లీడ్ అసైన్మెంట్ రూల్స్ అని. ఓకేనా. సో ఒక అసైన్మెంట్ రూల్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. లీడ్ ఒక ఆబ్జెక్ట్ అసైన్మెంట్ రూల్స్ క్రియేట్ చేసుకునేది మనం ఎక్కడ, లీడ్ అనే ఆబ్జెక్ట్లోనా, దాని తర్వాత కేస్ అనే ఆబ్జెక్ట్లో మాత్రమే అసైన్మెంట్ రూల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ అసైన్మెంట్ రూల్స్ అనేవి ఓన్లీ ఒకటి మాత్రమే యాక్టివ్ ఉంటుంది. ఓకేనా. ఓన్లీ ఒక రూల్ మాత్రమే యాక్టివ్ ఉంటుంది. కావాలంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ. సో దీన్ని కాకుండా నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఇది ఆల్రెడీ ఒక మాత్రమే యాక్టివ్ ఉంది కదా. సో సెకండ్ది నేను క్రియేట్ చేసుకున్నా కదా, దీన్ని యాక్టివ్ పెట్టుకుంటాను. న్యూ లీడ్ అసైన్ అని సంథింగ్ ఒక నేమ్ ఇస్తాను, సేవ్. చూడండి, బై డిఫాల్ట్గా ఇంతకుముందు ఉన్నది యాక్టివ్ ఉంది కదా లీడ్, యాక్టివ్లో ఉంది కదా అసైన్మెంట్ రూల్, అది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయి మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేస్తామో అది యాక్టివ్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో మనం యాక్టివ్ చెక్ బాక్స్ చెక్ చేస్తాం కాబట్టి అది యాక్టివ్గా వస్తుంది. రిమైనింగ్ ఇది యాక్టివ్లో ఉన్నది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం లీడ్ ఆబ్జెక్ట్లో ఒక అసైన్మెంట్ రూల్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇందులో మనం నంబర్ ఆఫ్ ఎంట్రీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అసైన్మెంట్ రూల్ ఒక లీడ్ ఆబ్జెక్ట్లో అసైన్మెంట్ రూల్ అనేది ఒకటే యాక్టివ్ ఉంటుంది.
సో యాక్టివ్లో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో రూల్ ఎంట్రీస్ ఉంది కదా, సో ఇక్కడ న్యూ. సరే, సార్ట్ ఆర్డర్. సో మనం ఇది అసైన్మెంట్ రూల్ అనేది ఎలా ఫైర్ అవుతుందంటే సార్టింగ్ ఆర్డర్ పైన బేస్ చేసుకుని ఫైర్ అవుతుంది. ఓకేనా. సో స్టార్టింగ్ ఆర్డర్ నేను 1 ఇస్తాను. సో సేమ్ మన వర్క్ ఫ్లో రూల్స్లో ఎలా అయితే చూసామో ఫిల్టర్ క్రైటీరియాస్ని రూల్ బేస్ చేసుకున్నా లేకపోతే ఫార్ములా ఎవాల్యుయేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. దేని బేస్ చేసుకున్నది మీరు చూస్ చేసుకోవాలి. సో నేను క్రైటీరియా మీట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సిటీ లీడ్ సిటీ ఈక్వల్ టు నేను సిల్క్ అని ఇస్తాను, అంటే మీన్ సిల్క్ బోర్డ్ అని, సిల్క్ బోర్డ్. ఓకేనా. ఓన్లీ ఒక ఎంట్రీ మాత్రమే సిల్క్ బోర్డ్ అని ఇస్తున్నాను. సరే, ఇక్కడ కేస్ ఓనర్ ఎవరు అవుతారు? ఇప్పుడు ఎవరికి అసైన్ లీడ్ ఓనర్ ఎవరు అవుతారు? ఎవరికి అసైన్ చేయాలి? ఎప్పుడు సిటీ ఈక్వల్ టు సిల్క్ బోర్డ్ అయినప్పుడు. ఓకేనా. సిటీ ఈక్వల్ టు సిల్క్ బోర్డ్ అయినప్పుడు ఈ ఒక లీడ్ని ఎవరికి అసైన్ చేయాలి నేను? సో ఇక్కడ యూజర్స్ ఉంటారు కదా, ఆ యూజర్స్లో స్పెసిఫిక్గా ఒక యూజర్ని తీసుకోండి. యూజర్ని తీసుకొని ఇక్కడ చూడండి ఈ యూజర్స్ ఉన్నారు, అవునా. సో ఈ యూజర్స్లో నేను స్పెసిఫిక్గా ఒక యూజర్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో లత అనే యూజర్ని తీసుకుంటున్నాను. సో తీసుకొని సేవ్ చేస్తున్నాను, అంతే, ఇంకేం చేయట్లేదు. సేవ్. ఓకేనా. లత అనే యూజర్ని సేవ్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు మనకి ఇది ఎలా ఫైర్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను లీడ్ క్రియేట్ చేసుకున్నాను అనుకో. సో ఆ లీడ్ పైన ఏమైనా ఓనర్ వస్తుంది? నా పేరు వస్తుంది, రైట్. లీడ్ ఓనర్ అని నా పేరు వస్తుంది. సో ఇక్కడ లీడ్ ఓనర్ ఉంది కదా, సో ఇక్కడ లీడ్ ఓనర్ అని నా పేరు వస్తుంది. చూద్దాం. సో క్లోన్. సో కొత్తగా test1 ఇచ్చాను. సో సేవ్. ఇక్కడ లీడ్ ఓనర్ అనేది నాకు వచ్చింది. మీరు డౌట్ అడగవచ్చు. సో ఇక్కడ మనము లీడ్ అసైన్మెంట్ రూల్లో ఒక లీడ్ రాసుకున్నాము. సో సిటీ ఈక్వల్ టు సిల్క్ బోర్డ్ అని కదా. సో మన సిల్క్ బోర్డ్ అనే సిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫైర్ కాలేదు అనుకుంటారు మీరు. కానీ నేను సిల్క్ బోర్డ్ అని ఇచ్చి కూడా ఇక్కడ దీన్ని చూస్తాను. సో సిటీ ఎడిట్ సిటీ ఇండియా ఉంది, ఇక్కడ తీసేసి నేను సిల్క్ బోర్డ్ అని ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిల్ లీడ్ ఓనర్ నా పేరే చూపిస్తుంది. ఎందుకంటే మనం ఈ లీడ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు కింద ఒక ఆప్షన్ ఉంటుంది, చెక్ బాక్స్ ఉంటుంది ఒకటి. ఆ చెక్ బాక్స్ని చెక్ చేస్తే మనకు ఈ యాక్టివ్లో ఉన్న అసైన్మెంట్ రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. చూద్దాం అది ఎలా అనేది చూద్దాం. సో ఎడిట్ క్లోన్. సో మన కండిషన్ ఏంటి? సిల్క్ బోర్డు సిటీలో పెట్టుకున్నాము. సో ఇక్కడ చూడండి, అసైన్ యూజింగ్ యాక్టివ్ అసైన్మెంట్ రూల్. ఓకేనా. మీకు ఏమైనా అసైన్మెంట్ రూల్స్ ఉంటే మీరు దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. సో అసైన్మెంట్స్ రూల్ లేకపోయినా రికార్డ్ సేవ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీరు స్పెసిఫిక్గా బ్యాక్ ఎండ్లో ఒక కండిషన్ రాసుకున్నారు, సిటీ ఈక్వల్ టు సిల్క్ బోర్డ్ అని. సో ఆ సిల్క్ బోర్డ్లో లీడ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, లీడ్స్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో మనం అసైన్ చేసిన యూజర్కి ఈ లీడ్ అనేది వెళ్ళిపోవాలి. ఓకేనా. ఆ యూజర్ పైన నేమ్ రావాలి, ఈ లీడ్ ఈ యూజర్ సంబంధించింది అనేది. ఓకేనా. సో అసైన్, సేవ్. చూడండి, లీడ్ ఓనర్ వచ్చేసి లత అయిపోయింది. సో లీడ్ ఓనర్ ఎందుకు లత అయిందంటే మనము ఇక్కడ సిల్క్ బోర్డ్ సిటీ దగ్గర సిల్క్ బోర్డ్ అని ఇచ్చాం. ఇది అడ్రస్ ఉంది కదా, సో దీన్ని ఎడిట్ చేస్తే మీకు పూర్తిగా కనిపిస్తుంది ఇక్కడ సిటీ అనేది. ఓకేనా. సో సిటీ దగ్గర మనం సిల్క్ బోర్డ్ ఇచ్చాం. సో మన కండిషన్ బేస్ చేసుకొని ఈ అసైన్మెంట్ రూల్స్ బేస్ చేసుకొని మనకు యూజర్కి అసైన్ అయిపోయింది. ఏదైపోయింది? లీడ్ బై డిఫాల్ట్గా అసైన్ అయిపోయింది. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు లీడ్స్ని జనరేట్ చేసుకున్నప్పుడు, లీడ్స్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, సో ఈ స్పెసిఫిక్ ఒక లొకేషన్కి ఉన్నప్పుడు ఈ యూజర్కి అసైన్ అయిపోవాలి. అంటే ఈ లొకేషన్ సంబంధించిన లీడ్స్ అన్ని ఒక యూజర్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. తర్వాత శివాజీనగర్లో ఉన్న లీడ్స్ అన్ని ఒక యూజర్కి వెళ్ళిపోవాలి. సో అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో క్రియేట్ చేసుకున్న లీడ్స్ని స్పెసిఫిక్ యూజర్స్కి మనం అసైన్ చేసుకుంటాం. ఓకేనా. మన బ్యాక్ ఎండ్లో ఒక రూల్ ఇలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్పెసిఫిక్గా ఇది ఏ ఏరియాలో అయితే క్రియేట్ అవుతాయో ఆ ఏరియాని బేస్ చేసుకుని వెళ్ళిపోతాయి. సరే, ఒక ఎంట్రీ తీసుకున్నాం మనం, సెకండ్ ఎంట్రీ సార్టింగ్ ఆన్ నంబర్ 2. సో క్రైటీరియా బేస్ చేసుకొని అగైన్, సో సిటీ ఈక్వల్ టు నేను బెంగళూరు ఇస్తాను.
సంథింగ్. ఓకేనా, సిటీ ఈక్వల్ టు బెంగళూరు అని ఇచ్చాను. సరే, ఇప్పుడు దీన్ని నేను ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నాను. సో క్యూలో ఏమైనా అసైన్ చేయాలనుకుంటే క్యూ తీసుకుంటే ఆ క్యూలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బై డిఫాల్ట్గా లీడ్ ఓనర్ అనేది అసైన్ అయిపోతుంది. క్యూలో ఎంతమందిని అయితే మన యూజర్స్ని యాడ్ చేసుకుంటామో సో ఆ యూజర్స్ అందరూ ఈ లీడ్కి సంబంధించిన ఓనర్స్ అవుతారు. సో అలా కాకుండా స్పెసిఫిక్ ఒక యూజర్ని మాత్రమే మీరు తీసుకోవాలనుకుంటే ఒక యూజర్ని మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ ఉంటుంది, పార్ట్నర్ యూజర్ అని. మనకు యూజర్స్లో పార్ట్నర్ కమ్యూనిటీ యూజర్స్ అని ఒక యూజర్స్ ఆప్షన్స్ ఉంటారు మనకి లైసెన్స్లో చూసినట్లయితే. సో యూజర్స్కి వెళ్ళండి, యూజర్స్. సో ఇక్కడ మనకు చార్టర్ ఫ్రీ యూజర్, స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ ఇలా ఉన్నాయి కదా. సో ఏదో ఒక ప్రొఫైల్ని ఎడిట్ చేయండి, ఒక యూజర్ని ఎడిట్ చేయండి. సో ఎడిట్ చేసిన తర్వాత మనకు యూజర్ లైసెన్స్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ మనకు కమ్యూనిటీ పోర్టల్ అని రియల్ టైంలో వస్తుంది. ఓకేనా, పార్ట్నర్ యూజర్, కమ్యూనిటీ యూజర్ అని రియల్ టైంలో వస్తాయి మనకు. సో ఆ యూజర్ దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. దేన్ని ఇక్కడ ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని. సో యూజర్ని తీసుకుంటున్నాను. స్పెసిఫిక్గా ఇక్కడ యాక్టివ్లో ఉన్న యూజర్స్ మాత్రమే మనం అసైన్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరెవరు యాక్టివ్లో ఉన్నారు, లతా ఉంది, సిస్టమ్ అడ్మిన్ నేనున్నాను, తర్వాత పార్ట్నర్ ఆఫ్ సబ్మిషన్ యూజర్ ఉన్నాడు, తర్వాత సద్దాల టెస్ట్ యూజర్ ఉన్నాడు, అనిల్ ఇన్యాక్టివ్లో ఉన్నాడు. సరే, సద్దాలకి నేను అసైన్ చేసుకుంటా యూజర్ సద్దాల టెస్ట్ యూజర్. ఓకే, సేవ్. ఎప్పుడు ఇది ఎంట్రీ క్రైటీరియా, ఎప్పుడు ఇది అసైన్ డోంట్ హ్యావ్ పర్మిషన్స్ టు వ్యూ దిస్ లీడ్స్. ఓకే, సో యూజర్కి పర్మిషన్స్ లేవు. గెస్ట్ అడ్మిన్కి ఉన్నాయా, వీడికి లేవు. సెక్యూరిటీ యూజర్, ఓకే, వీడికి ఉన్నాయి పర్మిషన్స్. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏంటి, సిల్క్ బోర్డు ఉంటే లతకు అసైన్ అవ్వాలి, బెంగళూరు అని ఉంటే మాత్రం సెక్యూరిటీ యూజర్కి అసైన్ అయిపోవాలి. ఓకేనా, సరే. ఇప్పుడు నేను బెంగళూరు అని ఒక లీడ్ని క్రియేట్ చేస్తాను. సో లీడ్స్ క్యాన్సిల్ క్లోన్ బెంగళూరు, సేవ్. ఇక్కడ ఏంది, లీడ్ ఓనరు గోపాల్ అని చూపిస్తుంది. ఎందుకు అసైన్ చేయలేదు, రైట్. సో ఎడిట్. సో ఇక్కడ మనకు అసైన్ యూజర్ యూజింగ్ యాక్టివ్ అసైన్మెంట్ రూల్స్, సేవ్. సెక్యూరిటీ యూజర్. ఓకేనా, సో మనం లీడ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్గా మనకు ఆప్షనల్గా ఉంటుంది ఇది. ఓకేనా, సో మన యాక్టివ్ అసైన్మెంట్ రూల్స్ ఫైర్ అవ్వాలంటే సో దీన్ని చెక్ బాక్స్ని చెక్ చేసుకొని రికార్డ్ని సేవ్ చేయాలి. సో అప్పుడే మనకు ఆ అసైన్మెంట్ రూల్లో ఎవరినైతే అసైన్ చేసుకుంటారో వాళ్ళని ఇక్కడ అసైన్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసినామంటే మనకి ఏమొస్తాయి, అకౌంట్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది, ఆపర్చునిటీ కూడా వస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్ మనకు దేంట్లో ఉంటుంది, కేస్ అసైన్మెంట్స్లో కూడా ఉంటుంది. సో మనకు అసైన్మెంట్ రూల్స్ మెయిన్గా మనం ఎక్కడ రాసుకుంటామంటే లీడ్ అసైన్మెంట్లో రాసుకుంటాం, అట్ ది సేమ్ టైం కేస్ ఆబ్జెక్ట్లో రాసుకుంటాం. సో కేస్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే సేమ్ ఇప్పుడు మనం లీడ్లో అయితే ఏదాకా చూసుకున్నామో కేసులో కూడా సేమ్ అసైన్మెంట్సే ఉంటాయి, కాకపోతే మనం కండిషన్స్ వేరే పెట్టుకుంటాం అంతే. సో క్లయింట్ డిఫరెంట్ లొకేషన్స్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు చూడండి, ఇది స్టాండర్డ్గా ఉంది. ఓకేనా, ఇది స్టాండర్డ్గా ఉన్నప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఎడిట్. సో దీన్ని యాక్టివ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు యాక్టివ్ ఉన్నది ఇన్యాక్టివ్ అయిపోతుంది, ఇది మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా, చూడండి. సో దీని ఎంట్రీ క్రైటీరియా చూడండి. సో బిల్లింగ్ సిటీ అకౌంట్ బిల్లింగ్ కంట్రీ వచ్చేసి ఈక్వల్ టు యుఎస్ ఉండాలి, యుఎస్ఏ ఉండాలి, యునైటెడ్ స్టేట్స్ ఉండాలి, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండాలి. సో ఇవన్నీ కీవర్డ్స్ ఉంటే నాకు యూజర్కి అసైన్ చేయమని కేసుని అసైన్ చేసుకున్నట్టు పెట్టుకున్నాను, అంటే కేసు ఓనర్ని. ఓకేనా, తర్వాత ఎస్ఎల్ఏ ఈక్వల్ టు గోల్డ్ ప్లాటినం, ఎస్ఎల్ఏ ఈక్వల్ టు గోల్డ్ ప్లాటినం. సో ఈ రెండు కండిషన్స్ ఉన్నప్పుడు ఈ కేసుని నాకు అసైన్ చేయాలనగా స్టాండర్డ్ కండిషన్స్గా ఉంటాయి మనకు. ఓకేనా, లేదు మీకు ఇవి అవసరం లేదు అంటే స్పెసిఫిక్గా ఒకటి కొత్తది కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. మనం లీడ్లో అయితే ఎలా క్రియేట్ చేసుకున్నామో సేమ్గా అలాగే ఇక్కడికి వెళ్ళేసి
కేస్ న్యూ అని అసైన్ సంథింగ్ పెట్టండి, యాక్టివ్ సేవ్. ఓకేనా, అయిపోయింది. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. సో న్యూ ఎంట్రీస్ సేమ్, మనకి ఏదైతే కేస్ ఓనర్గా డిక్లేర్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళని ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యూజరా క్యూవా లేకపోతే. సరే, ఇప్పుడు మనం యూజర్ని చూసుకున్నాం కదా, ఇక్కడ క్యూ చూసుకున్నాం. స్టార్టింగ్ ఆర్డర్ 1. సో ఇక్కడ నేను కేస్ నంబర్ రీజన్ కేస్ రీజన్ ఈక్వల్ టు సమ్ వెబ్ కానీ ఫోన్ కానీ సంథింగ్ వెబ్, ఓకే సంథింగ్ మీరు ఏది కావాలంటే తీసుకోండి. సో ఇన్సర్టెడ్ తర్వాత ఇక్కడ నేను క్యూ తీసుకుంటా. ఈ క్యూని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు సో ఇక్కడికి వెళ్ళేసి క్యూ మేనేజ్ యూజర్స్లో క్యూస్ ఉంటాయి. సో దీన్ని క్యూ ఓపెన్ చేసినారంటే మీకు ఎన్ని క్యూస్ అయినా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని క్యూస్ అయినా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఒక క్యూ క్రియేట్ చేసి చూపిస్తాను. డిలీట్. సో 2 రూల్స్ని బేస్ చేసుకున్నాయి ఉన్నాయి. సో వీటిని డిలీట్ చేసే కానీ ఆ క్యూ అనేది డిలీట్ అవ్వదు. సరే, కొత్త క్యూ క్రియేట్ చేసుకుందాం. కొత్త క్యూ తీసుకొని ఇక్కడ ఏమనుకుంటాం మనం, కేస్ క్యూ సంథింగ్. సో ఇక్కడ మనకి ఏవైతే ఆబ్జెక్ట్ పైన ఈ క్యూ అనేది కనిపించాలనుకుంటారో సో ఆబ్జెక్ట్ సంబంధించినవి మనం తీసుకోవాలి. లేదు మీకు అన్ని ఆబ్జెక్ట్స్ పైన కనిపించాలి అంటే ఏ ఆబ్జెక్ట్ పైన తీసుకోవాలనుకుంటే క్యూ ఎక్కడ కనిపించాలంటే అన్ని ఆబ్జెక్ట్ల పైన తీసుకోండి, మీరు మీ ఇష్టం. అదే తీసుకొని సో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఆ క్యూలో ఎవరెవరు కావాలి మీకు, సో ఆ క్యూలో మీకు ఎవరెవరు కావాలి యూజర్స్. సో లత కావాలి, గోపాల్ కావాలి, తర్వాత సద్దాల అనే యూజర్ కావాలి, టెస్ట్ అడ్మిన్ కావాలి, లేకపోతే ఈ 3 యూజర్స్ మాత్రమే కావాలి మీకు. లేకపోతే దీన్ని సద్దాల తీసేసి సెక్యూరిటీ యూజర్ గోపాల్. సో 3 యూజర్స్ తీసుకుంటాం, సేవ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు కేస్ క్యూ అని ఒక క్యూని క్రియేట్ చేసుకున్నాం. సో ఈ క్యూ మనకు ఈ ఎంట్రీస్ దగ్గర యూజ్ అవుతుంది. సో రిఫ్రెష్ పేజ్ని రిఫ్రెష్ చేసిన తర్వాత సో యూజర్స్ కాకుండా ఇక్కడ క్యూ తీసుకోండి. సో ఆ క్యూలో ఇక్కడ మనకు కేస్ క్యూ అని వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సార్టింగ్ ఆర్డర్ నెంబర్ 1 కానీ 2 కానీ మీ ఇష్టం, ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇక్కడ కండిషన్ మాత్రం మీరు ఇచ్చుకోవాలి, కేస్ రీజన్ ఈక్వల్ టు సంథింగ్ వర్క్ క్లయింట్ ఏ కండిషన్ చెప్తే ఆ కండిషన్. సో వెబ్ అని ఇస్తాను నేను, ఇన్సర్ట్. సో సేవ్. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా కేసు క్రియేట్ చేసినానంటే నాకు కేస్ ఓనర్ వచ్చేసి ఎవరు అవుతారు యూజర్ని తీసుకుంటే ఏ యూజర్ని తీసుకుంటే ఆ యూజర్ అవుతాడు. లేదు క్యూలో తీసుకుంటే మనకు అసైన్ టు కేస్ క్యూ అని కేస్ ఓనర్ చూపిస్తుంది. సరే, ఎలా అనేది చూద్దాం. సో కేసెస్, సో ఒక ఎగ్జిస్టింగ్ కేసు నేను క్లోన్ చేసుకుంటాను. సో క్లోన్, మనకి ఇక్కడ రీజన్ ఏముండాలి. సో రీజన్ ఈమెయిల్ అయితే మనకి ఫైర్ అవుతుందా, అసైన్మెంట్ రూల్ అవుతుందా? హలో, అవుతుందా? వెబ్ తీసుకుంటేనే మనకు అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తే అవుతుందా? అవుతుందా? కింద అసైన్ అని ఏమైనా ఉందా ఆప్షన్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ ఆప్షనల్ ఉంటుంది, అసైన్ యూజింగ్ యాక్టివ్ అసైన్మెంట్ రూల్స్. సో దీన్ని అసైన్ చేసుకుంటేనే మనకు అక్కడ కేస్ ఓనర్ అనేది చేంజ్ అయిపోతుంది. కేస్ ఓనర్ కూడా ఇక్కడ కేస్ క్యూ. సో ఈ కేస్ క్యూని ఓపెన్ చేస్తే సో ఎంతమంది యూజర్స్ ఉంటారు ఇక్కడ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ యూజర్ ఉంటాడు, తర్వాత గోపాల్ ఉంటారు, తర్వాత లత ఉంటారు. సో ఈ 3 యూజర్స్ అనేవి మనకి ఇక్కడ క్యూలో అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మనం జస్ట్ ట్రైనింగ్లో మాత్రం ఇలా చెప్పుకుంటున్నాం కానీ సో రియల్ టైంకి వచ్చేపాటికి మనకు స్టాండర్డ్గా ఉంటుంది. అసైన్మెంట్ రూల్స్ అనేవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. లైక్ ఎలా ఉంటాయంటే సో ఇందాక మనం స్టాండర్డ్ అసైన్మెంట్ రూల్లో ఒక ఆప్షన్ చూసాం స్టాండర్డ్ అని, లైక్ కంట్రీ ఈక్వల్ టు సమ్ యుఎస్ కానీ అమెరికా కానీ సంథింగ్ కండిషన్స్ ఉన్నాయి కదా స్టాండర్డ్గా. సో ఇలాగా మనం స్టాండర్డ్స్ అనేది తీసుకుంటాం, ఇలా రాసుకుంటూ వెళ్తాం మనం రూల్స్ని ఎంట్రీస్ని ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, సో యుఎస్ ఉంటే నాకు అసైన్ అవ్వాలని, తర్వాత స్టేటస్ ఈక్వల్ టు న్యూ అండ్ కేస్ రికార్డ్ టైప్ ఈక్వల్ టు బిల్లింగ్ టైప్ అయితే వీళ్ళకి అసైన్ చేయమని కేసుని,
తర్వాత బిల్లింగ్ కంట్రీ ఈక్వల్ టు యుఎస్ఏ స్టేట్ అంటే మళ్ళీ నాకే అని. సో ఇలాగ మనకి ఏదైతే కావాలనుకుంటారో సో ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ మనం రాసుకుంటాం. ఓకేనా, ఓన్లీ ఒక అసైన్మెంట్ రూల్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది మనకు. సో మీరు కస్టమ్ యాక్టివిటీ తీసుకుంటే అది ఉంటుంది, లేదు స్టాండర్డ్గా ఏదైనా బై డిఫాల్ట్ ఒక స్టాండర్డ్ అసైన్మెంట్ రూల్ ఉంటే సో అది మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు అసైన్మెంట్ రూల్స్ బేసిక్గా. ఇంక పోతే సో అసైన్మెంట్ రూల్స్ తర్వాత మనకి పోతే లీడ్ కన్వర్షన్. సో లీడ్ కన్వర్షన్ చేస్తే మనకి ఏమేమి ఆబ్జెక్ట్ వస్తాయి? అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్. అకౌంట్, కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్. ఒక లీడ్ని కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తాయి? అకౌంట్ వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది, ఆపర్చునిటీ కూడా వస్తుంది. తర్వాత లీడ్ ఉంటుందా మనకు? ఉండదు. లీడ్ మనకు ఉండదు. సో బై డిఫాల్ట్గా అది కన్వర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఆ కన్వర్షన్లో వెళ్ళిపోతుంది. మనకు స్పెసిఫిక్గా లీడ్ అనేది ఉండదు మనకి అక్కడ. క్లియరా? సో ఇది అసైన్మెంట్ రూల్స్. దీని తర్వాత పోతే మనకు క్లాసిక్కి లైట్నింగ్కి డిఫరెన్స్. ఓకేనా, క్లాసిక్కి లైట్నింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటామో, యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు సో యూజర్స్లోకి వెళ్ళి స్పెసిఫిక్గా ఈ లతా అనే యూజర్ని తీసుకుందాం. సో ఎడిట్ చేసుకుంటే మనకు కొన్ని పర్మిషన్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, ఏ పర్మిషన్స్ ఇక్కడ చూడండి. యాక్సెసిబిలిటీ మోడ్ క్లాసిక్ ఓన్లీ అంటే ఓన్లీ క్లాసిక్లో మాత్రమే యూజర్ చూడగలడు. ఓకేనా, సో లైట్నింగ్ వ్యూ అనేది చూడలేడు అన్నట్టుగా ఈ ఆప్షన్ ఉంటుంది మనకు. ఓకేనా, స్పెసిఫిక్గా ఒక యూజర్కి యాక్సెసిబిలిటీ మోడ్ ఫర్ మోడ్ క్లాసిక్ ఓన్లీ అంటే ఓన్లీ క్లాసిక్లో మాత్రమే వర్క్ చేసుకోగలడు. సరే, నేను చెక్ బాక్స్ని చెక్ చేసుకున్నాను. సేవ్, స్విచ్ టు లైట్నింగ్. సారీ, నా యూజర్లోనే ఉన్నాను ఇంకా, అందుకని స్విచ్ అయిపోతుంది అది. సో ఇప్పుడు నేను ఎవరిలా లాగిన్ అవ్వాలి? లతా అనే అకౌంట్ నుంచి లాగిన్ అవ్వాలి, రైట్? సో యూజర్స్ లాగిన్. సో ఇప్పుడు లతా అనే దాంట్లో నేను లాగిన్ అయిపోయినాను. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి చేంజ్ అయిపోయినాయి. లైక్ సెటప్ అని, హెల్ప్ అని, మై ప్రొఫైల్ అని, మై సెట్టింగ్స్ అని. సో వేరే డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి ఇక్కడ క్లాసిక్ మోడ్ అని. సో దీన్ని స్విచ్ చేద్దాం. సో లైట్నింగ్ మోడ్ కూడా కనిపిస్తుంది, కానీ మనకు ఆప్షన్ అది ఓన్లీ క్లాసిక్ మోడ్ అంటే క్లాసిక్ మోడ్ మాత్రమే అప్లై అవ్వాలి. సో ఇక్కడ మనకు లైట్నింగ్ మోడ్ కూడా కనిపిస్తుంది. ఓకే, మేబీ ప్రొఫైల్ లెవెల్లో ఓన్లీ యాక్సెస్ అనేది ఉంటుంది, చూద్దాం. స్విచ్ టు క్లాసిక్. మేబీ లైట్నింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఐ మీన్ మనం చిన్న చేంజెస్ చేసినా కూడా అది అప్లికబుల్ అవ్వడానికి కొంచెం టైం పట్టుకుంటుంది. సో యూజర్స్ లతాకి ఏమి ఇచ్చాం? ఆర్జీ అనే ప్రొఫైల్ ఇచ్చాం. తర్వాత ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేద్దాం. కంట్రోల్ F. తర్వాత మోడ్, ఏ మోడ్స్ ఉన్నాయి? ఆల్ మోడ్ ఫ్యాక్టర్స్, మోడిఫై ఆల్, క్లౌడ్ ఎక్స్పీరియన్స్, స్టార్టర్. క్లాసిక్ మోడ్ అంటే ఓన్లీ క్లాసిక్ మాత్రమే కనిపిస్తుంది ఆ యూజర్కి. సో ప్రొఫైల్ తెలిసి ప్రొఫైల్ లెవెల్లో ఉండదు అనుకుంటా, చూద్దాం. సో కంట్రోల్ F. యూజర్స్ మోడరేట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మోడిఫైయర్. ఓకే, సో ప్రొఫైల్ లెవెల్ అయితే మనకు ఉండదు, ఓన్లీ యూజర్స్ లెవెల్లో మాత్రమే మోడ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఆ యూజర్కి క్లాసిక్ మోడ్ ఉండాలా లేకపోతే లైట్నింగ్ మోడ్ ఉండాలనేది మనకు యూజర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం అప్లికబుల్ చేస్తాం. సో మోడ్ ఉంది కదా, సో యాక్సెసిబిలిటీ మోడ్
క్లాసిక్ ఓన్లీ అంటే క్లాసిక్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్క్లూడ్ మోడ్, ఆల్టర్నేటివ్ మోడ్, టర్న్ ఆఫ్ సమ్ ఆల్ యూజర్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ ఫీచర్స్, డిస్ప్లే ఎన్హాన్స్డ్ లిస్ట్ వ్యూ అంటే ఓన్లీ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశాడో అవి మాత్రం మనకు కనిపిస్తాయి అన్నమాట, కనిపించకుండా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం యాప్స్ చూద్దాం. సో లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ లో మనకు యాప్స్ కనిపించట్లేదని అనిల్ అన్నాడు, రైట్? అనిల్, కనిపించాయి నీకు? ట్రై చేసావు ఎప్పుడైనా? మళ్ళీ ట్రై చేయలేదా? సో ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ నాకు జ్ఞానేశ్వర్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఎంజీఆర్ఈ యాప్ ఉంది, ఆర్జీ అనే నేను క్రియేట్ చేసుకున్న కస్టమ్ యాప్స్ ఇవి. ఓకేనా? సో ఇందులో మనకు స్పెసిఫిక్ గా యాప్ లెవెల్లో పర్మిషన్స్ అని ఇచ్చుకోవాలి మనం. ఓకేనా? సో యాప్ లెవెల్లో మనకు పర్మిషన్స్ ఇస్తే మనకు అక్కడ లైట్నింగ్ మోడ్ లో కనిపిస్తాయి. మేబీ అనిల్ నువ్వు లైట్నింగ్ మోడ్ లో పర్మిషన్ ఇచ్చిండవు, సో అందుకని నీకు కనిపించవు. సో యాప్కి వెళ్తావు, స్పెసిఫిక్ ఏ యాప్ కావాలంటే యాప్కి వెళ్ళు. సో యాప్కి వెళ్ళేసి ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, షో ఇన్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని. ఓకేనా? ఓకే. సో దీన్ని చెక్ బాక్స్ చెక్ చేస్తే నీకు షోలో కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను అన్చెక్ చేస్తాను. దేన్ని? జ్ఞానేశ్వర్ అనే అప్లికేషన్ అన్చెక్ చేస్తున్నాను. సో సేవ్, ఇప్పుడు స్విచ్ టు లైట్నింగ్. సో లైట్నింగ్లోకి వెళ్ళి జ్ఞానేశ్వర్ అని టైప్ చేస్తే నాకు ఆ యాప్ అనేది కనిపించదు. సో ఎందుకు? నేను లైట్నింగ్ మోడ్లో దానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇక్కడికి వెళ్ళేసి యాప్స్, జ్ఞానేశ్వర్, నో లేదు. అది కాకుండా నేను ఆర్జీ టైప్ చేస్తాను. సో ఆర్జీ అప్లికేషన్ కనిపించిందా నాకు? ఆర్జీ అనే అప్లికేషన్ కనిపించింది. తర్వాత ఎంజీఆర్ఈ హాస్పిటల్, ఎంజీఆర్ఈ కనిపించింది. తర్వాత నాకు ఇంకోటి ఏంటి? హాస్పిటల్. సో హాస్పిటల్ అనేది కనిపించింది. ఓకేనా? సో స్పెసిఫిక్ గా నాకు జ్ఞానేశ్వర్ అనేది ఎందుకు కనిపించలేదు? సో ఎందుకు కనిపించలేదు అంటే మనకు అక్కడ జ్ఞానేశ్వర్ అనే అప్లికేషన్ కి లైట్నింగ్ మోడ్ లో ఉన్న పర్మిషన్ అనేది మనం ఇవ్వలేదు. సో అందుకని మనకు కనిపించలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్విచ్ టు లైట్నింగ్. లేదు అంటే ఇక్కడ యాప్స్, ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సెటప్, సో ఇక్కడ మనకు సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినామంటే మనకు టూ పేజెస్ కనిపిస్తాయి. లైక్ హోమ్ పేజ్ అని, ఆబ్జెక్ట్ మేనేజర్ అని 2 కనిపిస్తాయి ట్యాబ్స్, హోమ్ ట్యాబ్, ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసినామంటే ఏమవుతుందంటే మనకు ఆబ్జెక్ట్ లెవెల్లో సర్చింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఏవైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అని ఉండదు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఉండవు, ఆల్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి మనకి. సో మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ అయి ఉంటుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్. సో బై డిఫాల్ట్గా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది టైప్, ఏ టైప్ ఇది. సో ఈ ఆబ్జెక్ట్ లేబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఆబ్జెక్ట్ సంబంధించిన ఏపీ నేమ్ ఉంటుంది, దాని పక్కన టైప్ ఉంటుంది, మనకి ఇక్కడ. సో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అని. కానీ మన క్లాసిక్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది? చూద్దాం. సో ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి స్విచ్ టు క్లాసిక్. ఆబ్జెక్ట్స్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి? నాకు ఆల్ ఆబ్జెక్ట్స్ కనిపించాలంటే ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి? ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి? నేను వ్యూ ఆబ్జెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఏం టైప్ చేయాలి? ఆబ్జెక్ట్ అని క్రియేట్. సో ఆబ్జెక్ట్ అని ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని వస్తుంది, ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ లో. సో ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకు ఆల్ ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇందులో మనకు ఏది కస్టమ్ ఆబ్జెక్ట్, ఏది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది ఇందులో? సింపుల్, మనం క్రియేట్ చేసినవన్నీ కస్టమ్ ఆబ్జెక్ట్సే. సో అందుకని మనం క్రియేట్ దగ్గర ఆబ్జెక్ట్స్ అని క్లిక్ చేసి ఇవన్నీ మనకు కస్టమ్ ఆబ్జెక్ట్సే ఉంటాయి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అని ఏమి ఉండవు. ఓకేనా? కావాలంటే టైటిల్ కూడా ఉంటుంది చూడండి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అని ఎక్కడ చెక్ చేస్తాం? మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో అకౌంట్ కావాలనుకుంటే సో అకౌంట్ అని చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు అకౌంట్స్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. లీడ్ కావాలంటే లీడ్ అనే ఆబ్జెక్ట్స్. తర్వాత సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా, రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ అంటే రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్ ఆబ్జెక్ట్స్. తర్వాత డిజిటల్ ఎక్స్పీరియన్స్ అంటే అదొక ఆబ్జెక్ట్. సంబంధించినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఓకేనా? లేదు మనకు వేరే ఆబ్జెక్ట్ కావాలి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఆపర్చునిటీ కావాలంటే ఓపీపీ అని టైప్ చేస్తే ఆపర్చునిటీకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ కనిపిస్తాయి మనకి. కానీ లైట్నింగ్ వ్యూలో ఎలా కనిపించింది ఇందాక?
లైట్నింగ్ వ్యూలో ఆల్ ఆబ్జెక్ట్స్ మొత్తం కనిపిస్తుంటుంది మనకు. సేమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, అట్ ది సేమ్ టైం కస్టమ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఓకేనా, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఎప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తాయి. లేదు మీరు స్పెసిఫిక్గా ఒక ఆబ్జెక్ట్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ బాక్స్. ఓకేనా, సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసుకుంటాం. మీకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలనుకుంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కావాలనుకుంటారో స్టాండర్డ్